జల వివాదాల పరిష్కారానికి ప్రధాని మోడీ రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని సూచించారు. సకాలంలో అనుమతులు, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ ద్వారా ఈ సమస్యలను అధిగమించాలన్నారు. ఈ విషయంలో కెన్-బెట్వా ప్రాజెక్టును నమూనాగా తీసుకోవాలని రాష్ట్రాలకు స్పష్టం చేశారు. బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు సహా ఆయా రాష్ట్రాల్లో 30,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులపై ప్రధానమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల అమలులో జాప్యం ఖర్చుల పెరుగుదలకు దారితీయడమే కాకుండా పౌరులకు అవసరమైన సౌకర్యాలను సకాలంలో అందకుండా చేస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. నీటి భద్రత కోసం నదుల అనుసంధానం, జల సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవం వంటి అంశాల్లో అవకాశాలను గుర్తించాలని రాష్ట్రాలకు మోడీ సూచించారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0పై ప్రధానమంత్రి సమీక్ష చేశారు. నగరాల్లో రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్ల వినియోగానికి వేగవంతం చేయాలని సూచించారు. కాల్వల వెంబడి కాల్వలపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు మార్గాలను అన్వేషించాలని కోరారు. పెండింగ్లో ఉన్న అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు.